హాయ్ అండి. ప్రసాద్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ 2026 మీటింగ్ విత్ డిపార్ట్మెంట్స్ ఆన్ 13th March 2026 ఆ రోజు డిస్కస్ చేసింది ఈరోజు మనకి క్యాలెండర్ రూపంలో ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ 26 గవర్నమెంట్ ఇంటెండ్స్ టు అండర్టేక్ phased recruitment to meet requirement of human resource in the different departments. The composition of the vacancies in the recruitment is based on balancing the fiscal position, policy properties and enhancing the capacity of government for effective service delivery. In this process, consultation with the department is proposed to discuss the need for recruitment and availability of resources. అంటే ఇది ఫేజింగ్ మేనర్లో ఉండబోతుందని చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్స్తో డిస్కస్ చేసిన తర్వాత ఒక డిపార్ట్మెంట్ వేకెన్సీ తెప్పించుకున్నారు. అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మనకు చూసుకుంటే 92 వేకెన్సీస్ ఇక్కడ అవైలబిలిటీ అనేది మనకు ఉంది. ఈ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ నుంచి 92 వేకెన్సీస్, అలాగే యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్లో 80 వేకెన్సీస్ అని మనకు చూపిస్తున్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్లో 100 వేకెన్సీస్ అనమాట. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వార్డెన్, అసిస్టెంట్ వార్డెన్కి సంబంధించి మనకి 100 పోస్టులు కేటాయించడం జరిగింది. అలాగే ఈఎఫ్ఎస్ అండ్ టీ 140 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే 169 పోస్టులు ఉన్నాయండి. ఇందులో ఎక్కువగా అకౌంట్స్ సంబంధించి కూడా ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఆడిటర్, అలాగే అసిస్టెంట్ ఆడిటర్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 24 ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అయితే ఒకటి ఉందండి. సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి 50 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. చాలా ఎక్కువ పోస్టులు మనకి కామర్స్ డిపార్ట్మెంట్లో ఈసారి జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఎక్కువగా పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో ఎన్ని పోస్టులు మనకి నోటిఫికేషన్ రూపంలో డిపార్ట్మెంట్ వైజ్ వస్తాయి అనేది మనం చూడాలి. నెక్స్ట్ అదే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించి ఒక 37 పోస్టులు అయితే మనకి ఇక్కడ అరేంజ్ అయ్యాయి. కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ చీఫ్ కమర్షియల్ ఆఫ్ సేల్స్ ట్యాక్సెస్లో మనకి మొత్తం 37 వేకెన్సీస్ అండి. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చూస్తే 47 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా అకౌంట్స్ సంబంధించి ఉన్నాయి. అకౌంట్ సెక్షన్ ఆఫీసర్స్ 47 ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టుగైతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 1500 పోస్టులు భారీ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అండి. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అని పిలవడం జరుగుతుంది. డిగ్రీ కాలేజీలో ఈ నోటిఫికేషన్ అనేది ఇస్తారు సపరేట్గా. అలాగే హోమ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 3057 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో హోమ్ డిపార్ట్మెంట్లో ఒక్కో డిపార్ట్మెంట్ అంటే మొత్తం పోలీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనకి ఎక్కువగా చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్స్ 429 ఉన్నాయండి, ఆర్మ్డ్ ఫోర్సెస్. అలాగే పోలీస్ కానిస్టేబుల్ జనరల్ 490 ఉన్నాయి. అలాగే వార్డర్స్ 190 ఉన్నాయి. వార్డర్ ఉమెన్ కూడా ఉన్నాయి, 21 ఉన్నాయి. ఫైర్ కూడా ఉన్నాయండి, 258 ఫైర్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్స్ ఒక 10. అలాగే పోలీస్ కానిస్టేబుల్ మనకి మరొక 50 ఇక్కడ అరేంజ్ ఉంది. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ చాలా ఉన్నాయి. మనం ఇంకా నోటిఫికేషన్ ముందుగా చూస్తే మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఎవరైతే పోలీస్కి సంబంధించి, సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి, డిఫెన్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు.
అలాగే హోమ్ డిపార్ట్మెంట్ సెకండ్ పేజ్ 2 of 2. ఇక్కడ మన మొదటి పేజీలో ఉన్న కాకుండా మొత్తం మనకి 3000 అబవ్ ఉన్నాయి కదండి. ఇక్కడ చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 60 పోస్టులు ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 6, అలాగే పోలీస్ కానిస్టేబుల్ మళ్ళీ 75 ఉన్నాయి. అలాగే రెవెన్యూ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారండి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 12 ఉన్నాయి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ 150 ఉన్నాయి. అంటే ఇది విజయవాడ సెక్షన్కి సంబంధించి, కమిషనర్ ఆఫ్ విజయవాడకి సంబంధించి 150 ఉన్నాయండి. అలాగే పోలీస్ కానిస్టేబుల్, అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 8 ఉన్నాయి. ఇది ఏంటంటే ఏపీఎస్పి స్పెషల్ బెటాలియన్. అలాగే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సంబంధించి 143 పోస్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 37, అలాగే లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ సంబంధించి అయితే మనకు 12 పోస్టులు ఉన్నాయి. లా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 17 పోస్టులు ఉన్నాయండి. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 21 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో చూసుకుంటే 328 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా ఏ పోస్ట్ ఎన్ని అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 268 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సంబంధించి సబ్ రిజిస్టర్ గ్రేడ్ 1 పోస్టులు 7 చూపిస్తున్నారు. అలాగే రెవెన్యూలో ల్యాండ్స్ డిపార్ట్మెంట్ సంబంధించి 12, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ P&Eకి సంబంధించి అయితే 452, అందులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400, ఇది కూడా కానిస్టేబుల్ సంబంధించి ఇక్కడ మనకు 400 ఇక్కడ అరేంజ్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మన డిఎస్సి ఆస్పిరెంట్ సంబంధించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొన్నే ఒక డిఎస్సి కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 3004 పోస్టులు అనేవి ఇస్తున్నారు. మ్యూజిక్ టీచర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, డ్యాన్స్ టీచర్, ఇలాగ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చాలా ఎక్కువ పోస్టులు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్స్, బయోలాజికల్ సైన్స్ 26, హిందీ 72, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు ఎక్కువగా ఉన్నాయండి. 1744 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఇతర లాంగ్వేజెస్ సంబంధించి ఉర్దూ, తమిళ్, ఒరియా, కన్నడ ఇవన్నీ కూడా చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. సోషల్ సైన్స్ సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్. అలాగే ఫిజికల్ సైన్స్ ఉర్దూలో 3, కన్నడలో 1 ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉర్దూలో 4 ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ ఒరియా మీడియంలో మ్యాథమెటిక్స్ 1 ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కన్నడ 1 ఉంది. ఇలాగ అన్ని లాంగ్వేజెస్ సంబంధించి మనకి చాలా పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 104 పోస్టులు ఉన్నాయండి. ఇది కూడా చాలా సుపరిణామం. అలాగే టీఆర్ అండ్ బీస్ డిపార్ట్మెంట్ సంబంధించి 132 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 62 పోస్టులు అండి. ఇవన్నీ నేను ఒక్కొక్కటి పోస్ట్ వైజ్ ఎందుకు వివరించట్లేదంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి ఇంపార్టెంట్ మీకు వివరిస్తున్నాను. వాటర్ రిసోర్స్ సంబంధించి ఉన్నాయి 224 పోస్టులు. అలాగే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి 49 ఉన్నాయండి. సూపర్వైజర్ గ్రేడ్ 1. ఇలా చాలా పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ సుపరిణామం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.